మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాజ్ శంకర్. హియర్ వీ హ్యావ్ వెరీ ఫేమస్ లివర్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగూర్ బాషా గారు, కేర్వెల్ హాస్పిటల్, కొత్తపేట, గుంటూరు. నమస్తే సార్. నమస్తే అండి. గ్యాస్ ట్రబుల్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఇట్స్ వెరీ 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 బిగ్ థింగ్. అసలు బిగ్ సబ్జెక్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఒక మనిషి గ్యాస్ట్రిక్ లేదంటే గ్యాస్ సమస్యలు, పొట్టకు సంబంధించిన ఇష్యూస్ లేకుండా జీవితాన్ని పూర్తి చేయలేడు అనేది నా ఉద్దేశం. ముఖ్యంగా మీరు ఇక్కడ గ్యాస్ ట్రబుల్ ఇష్యూస్ తీసుకొచ్చారు. ఫస్ట్ అసలు వెరీ బేసిక్ అనమాట. అసలు ఏంటి కారణాలు, ఏంటి గ్యాస్ ట్రబుల్? మెయిన్ ఏంటంటే ఒకటండి, గ్యాస్ ట్రబుల్ సమస్యలు అనుకుంటారు. కాకపోతే ఏంటంటే మాకు వచ్చే రొటీన్ పేషెంట్స్లో కొంతమంది గ్యాస్ ట్రబుల్ అన్నదానికి ఒక మీనింగ్ తెలియదు. అంటే సపోజ్ ఒక పేషెంట్ వస్తాడు, మోకాలు నొప్పి వచ్చినా అది గ్యాస్ వల్ల వస్తుంది అంటాడు. ఒక పేషెంట్ వస్తాడు, వాడికి అరికాల మంటలు వచ్చినా గ్యాస్ ట్రబుల్ అంటాడు. సో ఒక పేషెంట్ వస్తాడు, పొట్ట బాగా ఉబ్బిపోతుందని చెప్పేసి. సో కాకపోతే ఏంటంటే గ్యాస్ ట్రబుల్ని ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఏ ఇబ్బంది వచ్చినా అది గ్యాస్కి లింక్ పెడతారు. అది చాలా తప్పు. సో గ్యాస్ ట్రబుల్ అనేది ఏంటంటే మనకి పొట్టలో ఎప్పుడైనా సరే అజీర్తి, అరుగుదల లోపం. అంటే కొంతమందికి ఏంటంటే ఈ గ్యాస్ ట్రబుల్ని మా భాషలో అనేక రకాలుగా డివైడ్ చేస్తాం. అందులో మెయిన్ వచ్చేసి కొంతమందికి తేపులు వస్తూ ఉంటాయి పొద్దాకలా, అది లేదంటే కొంతమందికి పొట్ట ఉబ్బరం. కాకపోతే ఏంటంటే పొట్ట ఉబ్బరం వచ్చిన తర్వాత కొంతమంది పొట్ట ఉబ్బరానికి ఓన్లీ గ్యాస్ వల్లే ఉబ్బుతుందిలే అనుకొని చెప్పేసి అలా సైలెంట్గా ఉండిపోతూ ఉంటారు. కానీ మేము మా దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు మేము చూడగానే ఆ పొట్ట ఉబ్బరానికి అనేక కారణాలు ఉంటాయి. పొట్టలో నీరు చేరినా పొట్ట ఉబ్బుతుంది, పొట్టలో ఏదైనా గడ్డలు ఉన్నా పొట్ట ఉబ్బుతుంది, నిజంగా పొట్టలో గ్యాస్ ఫామ్ అయినా పొట్ట ఉబ్బుతుంది. మన పెద్దవాళ్ళు ఇది వాతపోళ్ళు అంటారు, నీకు ఇది తింటే పడదు, అది తింటే. అసలు ఏంటి ఆ బాడీ డిఫరెన్స్ ఏంటి, పుట్టుకతో వస్తుంది అది? ఇప్పుడు మెయిన్ ఏంటంటే లెట్ మీ కంప్లీట్ దిస్. ఈ ఉబ్బరం దానికి సంబంధించి, గ్యాస్ సంబంధించి. సో ఎప్పుడైతే ఈ ఉబ్బరం ఇదంతా వచ్చిన తర్వాత కొంతమందికి ఎక్కువగా బాంబులు, ఫార్టింగ్ అంటాం, అది కూడా గ్యాస్ ట్రబుల్ అని అనుకుంటారు. కొంతమందికి తిన్నగానే మోషన్కి వెళ్ళిపోతూ ఉంటారు, అది కూడా గ్యాస్ ట్రబుల్లో భాగమే. సో ఇలా రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనం ఏంటంటే కొన్ని సింపుల్ థింగ్స్ గ్యాస్ అని చెప్పేసి అలాగే నెగ్లెక్ట్ చేయకూడదు, కొన్ని కాంప్లికేటెడ్ థింగ్స్ గ్యాస్ అనుకొని నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఈ ముందు ఏంటంటే డాక్టర్ గారిని కలవాలి, అది నిజంగా అది గ్యాస్ సంబంధించిందా కాదా అని మనం నిర్ధారణ చేసుకోవాలి. అండ్ మీరు అడిగినట్టు మన పాత వాళ్ళు వాతపు వాళ్ళు ఇవేంటంటే యాక్చువల్గా ఏం లేదండి, ఇలాంటి కాన్సెప్ట్ అయితే ఏమి ఉండదు. మెయిన్ అంటే ఇప్పుడున్నటువంటి మారుతున్నటువంటి ఈ జీవన శైలి, వాతావరణ సమస్యలు, తర్వాత ఎక్స్క్లూజివ్గా ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువగా తీసుకునే తిండి పదార్థాలు, వీటి మూలాన ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్యలు. ఈ రోజుల్లో మీరు చూస్తూ ఉంటారు, ఇంట్లో గ్యాస్ ట్రబుల్ లేనివాడు ఎవడన్నా ఉన్నాడా? లేరు. సో ప్రతి ఒక్కడికి గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. ఎలాగైతే వరల్డ్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్ మన ఇండియా అయితే, ఆ ఇండియాలో కూడా మన హైదరాబాద్ ఈ సరౌండింగ్ పార్ట్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్ అలాగైతే ఉందో, అంటే షుగర్కి, అలాగే గ్యాస్ ట్రబుల్ సమస్యలకు కూడా మన ఇండియన్ ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఎక్కువ అవుతుంది. సో ఇంట్లో ప్రతి 5గురిలో కనీసం ఒకళ్ళిద్దరికి గ్యాస్ ట్రబుల్ సమస్యలు లేని వాళ్ళు లేరు. కాకపోతే కొన్ని సమస్యలు సింపుల్ సమస్యలు, కొన్ని కాంప్లికేటెడ్ సమస్యలు. సో అదే నేను చెప్పాలనుకునేది ఏంటంటే అది కాంప్లెక్స్ గ్యాస్ సమస్య, అంటే ఇది కొంచెం ఇబ్బందికరందా లేదా అంటే కొంతమంది ఏంటంటే గ్యాస్ పట్టింది కదా అని చెప్పేసి, గుండెకి పట్టిందని చెప్పేసి ఇది అవుతూ ఉంటారు. ఏస్తో సంబంధం లేదు, అర్థం కాదు. సో అందుకే మన ప్రేక్షకులకి నేను ఒకటే చెప్తున్నా, చూడండి, ఒకవేళ ఒకళ్ళకి గనక గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు అది గుండె సంబంధించిందా గ్యాస్ సంబంధించా తెలియాలంటే కొన్ని లక్షణాలు చెప్తాను, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఎవరికైనా సరే లెఫ్ట్ సైడ్ ఛాతీలో నొప్పి బాగా వచ్చి పట్టేస్తుంది. అది పట్టింది కూడా కేవలం ఒక 10-15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ నొప్పితో పాటు ఎవరికైనా చెమటలు పట్టినా, కళ్ళు తిరుగుతూ ఉన్నా, ఒక్కోసారి ఈ నొప్పి ఈ పైన నెక్ మెడ భాగంలోకి వెళ్ళడం కానీ, లెఫ్ట్ సైడ్ ఛాతీకి వెళ్ళడం కానీ, లేదంటే భయంకరమైన నొప్పించినప్పుడు కొంచెం తేపుల్లాగా ఎక్కువ రావడం కానీ, వెంటనే కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు అనిపిస్తున్నా మాత్రం ఇమ్మీడియట్గా ఇది గుండె సమస్య, గుర్తుపెట్టుకోండి. సో గుండె సమస్యలు వచ్చినప్పుడు ఏందయ్యా అంటే ఖచ్చితంగా మన ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే గ్యాస్ అని చెప్పి నిర్లక్ష్యం చేయొద్దు. చాలామంది ఏంటంటే గ్యాస్ వెళ్ళి గుండెకి దక్కింది అనుకోరు, అలా గ్యాస్ వెళ్ళి గుండెకి తట్టుకోవడాలని ఏమి ఉండదు. హార్ట్ అటాక్లో ఒక రకమైన లక్షణము తేపులు రావడం.
ఆ తేప్ అనేది వచ్చేసి గుండెకి పట్టినట్టు ఉంటుంది. దాన్ని కన్స్ట్రిక్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంటాం. ఆ కన్స్ట్రిక్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఓన్లీ 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఉండి ఈ టైంలో పేషెంట్ అంతా కంగారు పడిపోవడం, టెన్షను, రకమైన చెమట ఇవన్నీ వచ్చేసి ఇమీడియట్గా కొలాప్స్ అయిపోతాడు. ఒకవేళ సివియర్ హార్ట్ అటాక్ వచ్చిందంటే మాత్రం ఆన్ స్పాట్లో చనిపోతాడు. ఇది దేన్ని బట్టి ఉంటుంది అంటే మన లోపల గుండెలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నరాలు ఉంటాయి, అవి బ్లాక్ అవ్వడం వలన వస్తూ ఉంటాయి. సో పెద్ద నరాలు బ్లాక్ అయ్యాయా లేదంటే మైల్డ్గా బ్లాక్ అయిపోయి రిలీజ్ అయిందా దాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ ఇది నిజంగా గ్యాస్ సమస్యే, గుండె సమస్య కాదు. కొంతమంది ఏంటంటే ఇక్కడ నొప్పి వస్తూ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ చెస్ట్లోనే ఉంటుంది, కానీ అది గుండె సమస్య కాదు గ్యాస్ సమస్య అని ఎలా నిర్ధారణ చేస్తామంటే నొప్పి అనేది కంటిన్యూస్గా ఉంటుంది. 10-15 నిమిషాలు ఉండడం అలా ఉండదు, కంటిన్యూగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అది టైంతో సంబంధం లేదు. రెండోది ఏంటంటే ఈ నొప్పి ఇటు నుంచి వేరే చోటకు పాకడాలు అలా అయితే ఏముండవు. తర్వాత తేపులు అదే పనిగా వస్తూ ఉంటాయి. అంటే ఒక 10 నిమిషాలు, పావుగంట అలా ఉండడం కాదు, 1 గంట 2 గంటలు అలా కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఎక్కడ చెమటలు పట్టడాలు ఏమి ఉండవు అనమాట. సో ఇలా కొంతమందికి అండి ఛాతీలో మంట, భయంకరమైన మంట రావడం, తర్వాత పొట్ట ఉబ్బరంగా వస్తూ ఉండడం, ఓకే కదిలితే ఆ ఎమోషన్స్కి వెళ్తూ ఉండడం, అంటే ఇవన్నీ ఏంటంటే కొన్ని రకాల ఆందోళన, స్ట్రెస్ వీటి వల్ల కూడా ఈ గ్యాస్ ట్రబుల్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సార్ ఈ గ్యాస్ట్రిక్ సంబంధించి చాలా పెద్ద సబ్జెక్టు, ఇంకా చాలా టాపిక్స్ అలా మిగిలిపోయి ఉన్నాయి. మళ్ళీ మనం ఖచ్చితంగా ఈ టాపిక్స్ మీద కూర్చుందాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.